కడియం శ్రీహరి గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా చేసిర్రు, మీరు ఎమ్మెల్యేగా చేసిర్రు బీఆర్ఎస్ పార్టీలా. మరి ఏమైందండి? పార్టీ మారిరు. అంటే అధికారం పోగానే పార్టీ మారిరు. అధికారంలో ఉన్నంతసేపు మరి కేటీఆర్ ఉన్నాడు కదా, మరి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ఉన్నాడు కదా, మరి అప్పుడెందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు మీరు? కేటీఆర్ ఒక సన్నాసి, కేటీఆర్ ఉంటేనే ఆయన ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేలు పని చేయలేకపోతున్నారు. హరీష్ రావు ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు ఏదైనా పార్టీలోకి పోయిండు అనుకో, ఏదైనా పార్టీకి బీఆర్ఎస్కు నుంచి వేరే పార్టీకి తప్పించుకుంటే మాత్రం బీఆర్ఎస్ ముక్కలుగా చీలిపోతుంది. ఇవన్నీ మాత్రం మీరు ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా చేసిర్రు, మరి ఓడినా గెలిచినా అదే పార్టీలో ఉండొచ్చు కదా. మీకు ఉన్నతమైన పదవి ఇచ్చిండు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అదే పార్టీలో గెలిచిరు కదా. మరి మీరు కేటీఆర్ పద్ధతి మంచిగా లేకపోతే, కేటీఆర్ ప్రవర్తన మంచిగా లేకపోతే మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకుందరు? ఆయన కూడా ఎందుకు ఆయన పేరు చెప్తున్నంటే, ఏదైతే పార్టీ అధినేత వాళ్ళ కొడుకు ఆయన. ఇప్పుడు పార్టీ అధినేత ఎవరు? కేసీఆర్ గారి తర్వాత ఎవరు? కేటీఆర్. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుడు వాళ్ళ కొడుకు, సొంత కొడుకు. ఆయన ప్రవర్తన బాగలేకపోతే మాత్రం మీరు ఎట్లా గెలుద్దురు? మరి మీరు ఏ పార్టీలో ఉన్నారని కొంతమంది విలేకరులు అడిగితే, ఏ పార్టీలో ఉండాలో గా పార్టీలోనే ఉన్నాను నేను అని చెప్తారు. కానీ మరి నేను బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినా ఎందుకో చెప్పుకోలేకపోతున్నారు. మరి మీరు ఏం మాట్లాడతారు ఏమో మీకే ఎరికిగా.